ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏదైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారో 2019కి ముందు ఎవరైతే పేదలు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క రిజిస్ట్రేషన్ 150 గజాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే 150 నుంచి 450 గజాలు ఎవరైతే కలిగి ఉన్నారో పేదలు అక్కడ 2019కి ముందు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ యొక్క భూములను సగం రిజిస్ట్రేషన్ ఛార్జీలకే అంటే దాదాపు 50% వాళ్ళకు రాయితీ కల్పిస్తూ సగం ఖర్చులకే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమం ఒక ఉమ్మడి కూటమి మాత్రమే ఈ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు నిరూపించడం జరిగింది. ఈ యొక్క గొప్ప కార్యం నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఇంత ధైర్యం చేసే నాయకుడు ఎవరు లేరని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అలాగే కొన్ని లక్షలాది మంది ఈ యొక్క పథకం ద్వారా లక్షలాది మంది సొంతదారులు కాబోతున్నారు. వాళ్లకు వాళ్ళ ఆస్తులు సొంతంగా వాళ్ళు ఓనర్లు అయినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎక్కడైనా ఈ బ్యాంకులలో అక్కడ తనఖా పెట్టుకొని వాళ్ళు ఏదన్నా అభివృద్ధి చెంది ఏదైనా వాళ్ళు ఒక చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఎవరైతే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారో అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.